హైడ్రా పెబ్బ రంగనాథ్ సార్ పేరు చెప్పి ఒకడు పైసలు వసూలు చేసే పని పెట్టుకున్నాడట. చెరువులు చెరబట్టి అక్రమ కట్టడాలు కట్టినోళ్ళ బంగ్లాలు గులగొట్టే పనిలో ఆఫీసర్లు ఉంటే హైడ్రా పెబ్బ రంగనాథ్ సార్ పేరు చెప్పుకొని దొరికిన కాడికి బరుకుదామనుకున్న రాయరంకులోడు ఎవ్వడు అంటారా? ముచ్చట చెప్పుకుంటా మోతేవారి ముఖం చూపిస్తా పాండ్రి. అగో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, దావకాండ్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు మీద కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నీలమ్మధు సాలతోని పోటువలు దిగిన ఈ నెత్తి మీద ఎంటిక పోస కూడా లేకుండా నిండా గుండు ఉన్న ఈ మోతేవారేనట. రంగనాథ్ సార్తో కూడా ఇట్లనే పోటువలు దిగి నాకు హైడ్రా పెబ్బకు చాలా జిగ్రీ జాన్ దోస్తాను ఉంది, నేను ఎంత చెప్తే అంత అని కొందరు భూముల దందాలు చేసుకునేటోళ్లను బంగ్లాలు కట్టుకుంటా అమ్ముకునే బేరకాలను బెదిరించుకుంటా పైసలు వసూలు చేయ చూస్తున్నాడట. మరి ఈ గుండుబాసు గుట్టు ఎట్లా బయటపడ్డది అంటే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ల ఎంకోర్ ప్రాజెక్టు కంపెనీలను మీరు అమీన్పూర్ల అపార్ట్మెంట్ కట్టిర్రు, అది బఫర్ జోన్లో ఉన్నది, మీరు నాకు 20 లక్షలు ఇస్తారా అంటే రంగనాథ్ సార్తో నేను మాట్లాడి మీ బంగ్లా కూలగొట్టకుండా చూసుకుంటా అనుకొచ్చిండట. పట్టా భూమిలో మేము కట్టుకుంటేమి కాయిదాలన్నీ కరెక్టే ఉన్నాయని మేము అనుకుంటుంటే వీడేమో ఇట్లనబట్టి మేము లేపిన బంగ్లా బఫర్ జోన్లో ఉంటే హైడ్రా ఆఫీసర్లో మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులు ఇస్తారు కానీ వీడెవడో ఇట్లా రంగనాథ్ సార్ పేరు చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయబట్టే అని అనుమానం వచ్చిన బిల్డర్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే పోలీసులు కేసు కట్టిరట. చెరువులేని కబ్జాలు పెట్టిండ్రో అని లెక్కలు తీసుకుంటా మేముంటుంటే ఊరోనికి ఊరాపతి ఊసుగంలోనికి దోమలాపతి అన్నట్టు వీడెవడో ఇట్లా మోపై మా హైడ్రాను బదనాం చేయ చూస్తుండు. ఇసొంటోళ్ళు ఎవరు ఇట్లా పైసలు డిమాండ్ చేసినా ఇయ్యకుండ్రి అంటుండ్రు హైడ్రా ఆఫీసర్లు. ఓ మంత్రులు మంచోళ్ళెవలో షెడ్డోళ్ళెవలో తెలియక మీరు టైం ఇచ్చి పోటువలు దిగుతుంటే ఇసొంటోళ్ళు మీ పేర్లను పోటువలను అడ్డం పెట్టుకొని మంచిగా వాడుకుంటున్నారు కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.